హలో మూవీ లవర్స్. సో ఈ వీకెండ్ మరో మంచి మూవీ. సో అంతకన్నా ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో హీరో నాని నటించిన మూవీ హిట్ 3. సో మూవీలోకి వెళ్తే హిట్ 1 కన్నా 2 కన్నా చాలా అంటే చాలా బాగుంది. రొటీన్ స్టోరీ అనుకుంటాం. సో యాస్టీస్ రొటీన్ స్టోరీ అని అనుకుంటాం. కానీ హిట్ 3కి వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. సో ఎందుకంటే నేచురల్ స్టార్ హీరో గారు నటించే ప్రతి ఒక్క సీను వైలెంట్ గాను, సో అటు చూసుకుంటే హీరో పరంగా చాలా అంటే చాలా ఎఫెక్ట్ పెట్టి మూవీ తీయడం అనేది జరిగింది. కాకపోతే ఫ్యామిలీతో చూడొచ్చు అంటే కొంచెం వైలెంట్ మూవీ గానే ఉంటుంది. కొంచెమైనా కాదు, సినిమా స్టార్టింగ్ కాడి నుంచి ఎండింగ్ వరకు చాలా అంటే చాలా వైలెంట్ గానే ఉంటుంది. సో మొత్తం బ్లడ్ తోటే ఉంటుంది సినిమా అంత వైలెంట్ కంటెంట్ గా ఉంటుంది. అక్కడక్కడ సో వార్లైన్ పదాలు కూడా కొంచెం యూజ్ చేయడం అనేది జరిగింది. సో ఈసారి వచ్చేసరికి నాని గారు ఫ్యామిలీ డ్రామా కాకుండా సో యూత్ కోసం తీసినట్టు ఉంది ఈ మూవీ. సో హిట్ 3 అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. సో తప్పకుండా చూడాల్సిన మూవీ. సో థియేటర్ లో అయితే చాలా అంటే చాలా బాగుంది. స్టార్టింగ్ రోజే థియేటర్ లో దద్దరిల్లిపోయని చెప్పొచ్చు. నాని గారి యాక్టింగ్ కి చాలా అంటే చాలా సీరియస్నెస్ గా, అటు చూసుకుంటే పోలీస్ ఆఫీసర్ గా చాలా బాగుందని చెప్పొచ్చు. సో మూవీ పరంగా ఇంకా సో ఫస్ట్ హాఫ్ కొంచెం డల్గా ఉన్నా సరే, ఇంకా అక్కడ నుంచి కాశ్మీర్ స్టోరీ ముగిసాక సో హీరో ఏం చేశాడు, సో 13 హత్యలు జరిగిన తర్వాత నాని గారు గ్రహించి సో సైకో వెబ్సైట్ ఉందని గ్రహించి సో నాని గారు కూడా సైకో కిల్లర్ గా మారాల్సి వస్తుంది. సో ఇంకా ఎలా అయినా పట్టుకోవాలనేసి సో ఒక రూల్ అనేది ఉంటుంది. సైకో కిల్లర్స్ ని పట్టుకోవాలంటే ఆ వెబ్సైట్ లోని ప్రతి సో 3 మర్డర్ వీడియోస్ అందులో అప్లోడ్ చేయాలి. సో అప్పుడైనదే సైకోగా గుర్తించి వాళ్ళకు ఒక మెంబర్షిప్ ఇస్తారు. సో ఆ మెంబర్షిప్ ద్వారా సైకోలందరికీ ఒక మీటింగ్ పెట్టి ఒక అందరినీ గ్రూప్ యాడ్ చేసి కలపడం అనేది జరుగుతుంది. ఒక యాడ్ ఉండడం జరుగుతుంది. సో ఆ వెబ్సైట్ కి ఓనర్ కూడా తనే. సో వీళ్ళందరినీ ఒక చోట చేర్చి సో ఇంకా అందులో నాని గారు కూడా వెబ్సైట్ లో ప్రతి వాళ్ళని చంపి సో అందులోని వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో నాని గారికి కూడా మెంబర్షిప్ వస్తుంది, సైకో మెంబర్షిప్. సో ఇంక ఇక్కడ నుంచి మూవీ చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. సో సైకోలందరినీ ఎదుర్కొని చాలా మంది ప్రాణాలు కాపాడుతున్న బాక్సింగ్ రింగ్. సో అందులో ఒక లేడీకి నాని గారికి ఒక ఫైట్ అనేది జరుగుతుంది. సో చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. సో మూవీ పరంగా చూసుకుంటే నాని గారిని కొత్తగా చూడొచ్చు. సో ఈ మూవీలో చాలా అంటే ఏ మూవీలో చూసినట్టుగా ఈ మూవీలో చాలా ఎక్స్ట్రానరీగా చాలా అంటే చాలా బాగా నటించారని చెప్పొచ్చు. సో నాని గారిని చూడాలనుకుంటే స్క్రీన్ మీద ఈ మూవీ తప్పనిసరిగా చూడొచ్చు. ఎందుకంటే చాలా డిఫరెంట్ గా చేయడం అనేది జరిగింది. నాని గారు యాక్టింగ్ కానీ స్కిల్స్ కానీ చాలా అంటే చాలా అందంగా చాలా బాగా చేశారని చెప్పొచ్చు. సో ఇంకా సాంగ్స్ పరంగా చూసుకుంటే సాంగ్స్ కూడా చాలా బాగా టచ్ చేశాయని చెప్పొచ్చు. హీరోని పరంగా చూసుకున్న హీరో యాక్టింగ్ కూడా బాగానే ఉందని చెప్పొచ్చు. సో ఇంకా మరింతకు లేట్ ఈ మూవీ ఎవరైనా చూడాలనుకుంటే సో నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అవైలబుల్ ఉంది. సో ఎంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.